ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టుల పర్వం పరాకాష్ఠకు చేరింది. ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తాము చేసుకున్న గొప్పలు చెప్పుకోవాల్సింది పోయి ప్రశ్నించిన గొంతులు నొక్కుతూ దౌర్జన్యాలకు దిగుతుంది. రెడ్ బుక్ ప్రతిజ్ఞ అమల్లో భాగంగా పత్రికా స్వేచ్ఛపై దాడి కొనసాగుతుంది. ఈ ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరం? ఈ భయం తొలగించవలసిన బాధ్యత ఎవరిది? ఈ అంశంపై మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పొడుగునా తాము ప్రజలకిచ్చిన హామీల్ని ఏ మేరకు నిలబెట్టుకోగలిగామో, ఎంత గొప్పగా పరిపాలన చేయగలిగామో చెప్పుకుని సంబరాలు జరుపుకోవాల్సిన సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు చేత చీవాట్లు కూడా తినాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? ఏ రాజకీయ పక్షమైనా తాను చేసిన గొప్ప పనుల్ని చెప్పుకుని ప్రజల మన్ననలు పొందాలని కదా చూసేది. ఎందుకు జరిగిందంటే తాము చేసిన కొద్దో గొప్ప పనుల్ని కూడా కమ్మేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అక్రమ కేసుల పర్వం, అరెస్టుల పర్వం కారణం. ఇప్పటి వరకు జరుగుతున్న ఈ తతంగానికి పరాకాష్ఠగా 9వ తేదీన ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి 4 గంటల్లో చేరవలసిన బెజవాడకు ఒక రోజంతా తిప్పి తీసుకుపోయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి మరునాడు కోర్టుకు అప్పగించారు. కొమ్మినేని శ్రీనివాసరావును ఎందుకు అరెస్ట్ చేసినట్టు? ఆయన పనిచేస్తున్న టెలివిజన్ ఛానల్లో నిర్వహించే ఓ కార్యక్రమంలో విశ్లేషకుడిగా పాల్గొన్న మరో జర్నలిస్ట్ రాజధానిగా రూపుదిద్దాలని చంద్రబాబు నాయుడు కళ్ళకంటున్న అమరావతి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యను తిరిగి ఉచ్చరించడం సంస్కారం కాదు. అయితే ఆ పాత్రికేయుడు శ్రీనివాసరావు టాక్ షోలో ఒక్కసారి చేసిన ఆ వ్యాఖ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు వంది మాగధ మీడియా పదే పదే ఉచ్చరించి దేశమంతా వినెట్టి చేసింది. ఇందులో శ్రీనివాసరావు మీద కేసు పెట్టిన వాళ్ళ ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. అమరావతి పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కాదు, మహిళల్ని కించపరిచినందుకని చెప్పాలని ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా మహిళల చేత ఫిర్యాదులు ఇప్పించి కేసు కట్టారన్నది స్పష్టం. కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు తమ రాజకీయాల్ని, తమ విధానాల్ని వ్యతిరేకిస్తున్నాడన్న కక్ష కారణంగా ఆయన్ను జైలుకు పంపాలన్న పథక రచన జరిగిందన్నది స్పష్టం. కొమ్మినేని మీద తెలుగుదేశం పార్టీ వారి కక్ష సాధింపు ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన పనిచేస్తున్న మరో ఛానల్లో యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి శ్రీనివాసరావును ఉద్యోగంలోని తొలగింపజేసిన ఉదంతం అందరికీ తెలుసు. అమరావతి అనే ఓ గొప్ప రాజధాని నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు కోరిక. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన దగ్గర నుండి తన అధికారంలో ఉన్న మొదటి 5 సంవత్సరాల్లో ఆయన అమరావతి గానం చేస్తూనే ఉన్నారు. దానికోసం అత్యంత సారవంతమైన దాదాపు 40,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఏటా 3-4 పంటలు పండే ఆ భూముల్ని నిస్సారం చేయొద్దని అభ్యంతరం తెలిపిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్ని చాలా కాలం సమర్థించిన వారు కూడా అందులో ఉన్నారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంతం కేవలం శాసన రాజధానిగానే ఉంటుందని, పరిపాలనకు అనుకూలంగా ఉన్న విశాఖపట్నం న్యాయ సంబంధమైన వ్యవస్థల కోసం కర్నూలు ఇలా మరో 2 రాజధానులుగా ముందుకు తీసుకుపోవాలన్న విధానాన్ని అనుసరించింది. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రాగానే అమరావతి గానం తిరిగి ప్రారంభించారు. అధికారంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన విధానాలు, ఆయన పార్టీ విధానాలను బట్టి పరిపాలన సాగుతోంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. అయితే ఆయన పరిపాలన సాగుతున్న తీరును, ఆయన తీసుకునే విధాన నిర్ణయాలకు గానీ ఎవరూ విమర్శించకూడదు, వ్యతిరేకించకూడదు అన్న అహంభావపూరిత ధోరణి కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. అందులో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావు అనే ప్రముఖ పాత్రికేయుని మీద అనేక మంది చేత వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారు. కొందరు దళితుల చేత ఫిర్యాదు ఇప్పించిన కారణంగా ఆయన మీద SC/ST అట్రాసిటీ కింద కూడా కేసు నమోదు చేయించారు. సులభంగా బెయిల్ రాకుండా చూడడానికి చేసిన ప్రయత్నం ఇది. ఆ టాక్ షో నిర్వహించిన శ్రీనివాసరావు గానీ, అందులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడు గానీ SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టే విధంగా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఈ కేసు విచారించిన కోర్టు అదే విషయంలో చీవాట్లు పెట్టింది. ఆ సెక్షన్ తొలగింపజేసింది కూడా. టాక్ షో నిర్వహించిన శ్రీనివాసరావు మీద కేసు ఏంటి అంటూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి వెంటనే ఆయన విడుదలకు ఆదేశించింది. షరతులు ఏమన్నా ఉంటే కింది కోర్టు నిర్దేశిస్తుందని తెలిపింది. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి వంది మాగధ మీడియా వక్రీకరించి రాసి తన ఉక్రోషాన్ని బయటపెట్టుకుంది. ఇదంతా ఎందుకు జరుగుతున్నదే అంటే కథ మొత్తం అమరావతి చుట్టే తిరుగుతుంది. అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఆలోచన పట్ల తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీ, ఆయన వంది మాగధ మీడియా హౌస్లు తప్ప ఇతరులు చాలామంది పలు రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు. తాను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమతుల అభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సరే, చట్టపరమైన చిక్కులు కావచ్చు, న్యాయపరమైన ఇబ్బందులు కావచ్చు, అది సాధ్యపడలేదు. అసలు చంద్రబాబు నాయుడు తొలిసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడే అమరావతి రాజధాని వ్యవహారంలో జపాన్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మాకి ఇది ఎంత లోపభూయిష్టమైన ఆలోచనో ఒక వ్యాసం రాసి మరీ వివరంగా తెలిపాడు.
కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసిన ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం కాదని, చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఎంచుకోవడాన్ని పలువురు వ్యతిరేకించారు. ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మొదటి 5 ఏళ్ల పాలనలో ఏ అభివృద్ధి జరగని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా విధ్వంసం సృష్టించాడని తలగడ సైజు గ్రంథాలు రచించిన మేధావులు కూడా ఉన్నారు చంద్రబాబు కొలువులో. అమరావతికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రెండోసారి తీసుకొచ్చి మరోసారి శంకుస్థాపన చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదటిసారి అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్ మట్టి యమున నీళ్లు తెచ్చి మా ముఖాన కొట్టిపోయారని ఇదే చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీతో స్నేహం చెడిపోయాక విమర్శించిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. బహుశా అందువల్లేనేమో ప్రధానమంత్రి ఈసారి నీళ్లు మట్టి కూడా తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్లారు. సరే, చంద్రబాబు నాయుడు కలలుగంటున్న అమరావతి ఎప్పటికి సాకారమవుతుందనేది మనకిప్పుడు అప్రస్తుతం. కానీ తన కలల రాజధాని అమరావతి నగర నిర్మాణం అనే ఆలోచన మీద ఈగ వాలినా సరే సహించను అనే ఆయన ధోరణినే అభ్యంతర పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికీ సేకరించింది చాలదన్నట్టు మరో 40-50 వేల ఎకరాల భూమి సేకరించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఏటా 3-4 పంటలు పండే సారవంతమైన భూమి ఆగమాగమవుతోందన్న ఆవేదన చెందడం తప్ప చేయగలిగింది ఏమున్నది ఎవరైనా? ఈ వ్యవహారం అంతటినీ విమర్శిస్తున్నాడనే దుగ్ధ కారణంగానే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు మీద అక్రమ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసుల మీద దాడులు జరిగాయన్నది సుస్పష్టం. ఆ షోలో సదరు పాత్రికేయుడు మహిళల పట్ల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు కేసు పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి తమ పార్టీ నాయకుడు పట్టాభిని, బండారు సత్యనారాయణ మూర్తిని, తన సొంత బావమర్ది ప్రముఖ సినీ నటుడు, అది మాత్రం కాకుండా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనసభ్యుడు కూడా అయిన నందమూరి బాలకృష్ణను, మరికొందరు తెలుగుదేశం పార్టీ నాయకులను, రోజూ ఆయన భజన చేసే మీడియా సంస్థలకు చెందిన కొందరు యాంకర్లను మహిళల పట్ల చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల కారణంగా కేసులు పెట్టి జైలుకు పంపాలి కదా. చివరగా 2 విషయాలు చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యానికి, దానిలో అంతర్భాగమైన పత్రికా స్వేచ్ఛకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ వల్ల, ఇతరేతర ప్రయోజనాల కోసం స్తబ్దుగా మారిపోతున్న పాత్రికేయ ప్రపంచం వల్ల తీరని విఘాతం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా చేసిన రెడ్ బుక్ ప్రతిజ్ఞ అమల్లో భాగంగా పెడుతున్న కేసుల పరంపరలో ఒకటైన కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు నిలుస్తుందా లేదా, ఏం జరుగుతుందనే విషయం అలా ఉంచితే పత్రికా స్వేచ్ఛకు దీనివల్ల జరుగుతున్న నష్టం గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. కొమ్మినేని అరెస్ట్ తర్వాత ఒక యువ పాత్రికేయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని విమర్శిస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తే మరో సీనియర్ పాత్రికేయుడు ఆయనకు ఫోన్ చేసి భవిష్యత్తున్నవాడివి ఎందుకు ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు అని శ్రేయోభిలాషిగాని హెచ్చరించాడు. ఈ ధోరణి కొనసాగితే పాత్రికేయం నిర్భయంగా సాగేదెలా? ఇది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరం? ఈ భయం తొలగించాల్సిన బాధ్యత ఎవరిది?